హాయ్ ఫ్రెండ్స్, మీకు చికెన్, కాజు 2 ఇష్టమైతే ఆ కాంబినేషన్‌తో పర్ఫెక్ట్ స్టార్టర్ అనమాట. కాజు చికెన్ స్టార్టర్. మా తమ్ముడి రెసిపీ అనమాట. మా తమ్ముడికి కావాలంటే ట్రై చేశాను. సూపర్‌గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. చికెన్ అయితే బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కప్పులో 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోండి. తీసుకున్న మైదా, కార్న్ ఫ్లోర్‌కి కొంచెం కారం అలాగే ఉప్పుని యాడ్ చేసుకోండి. ఒక ఎగ్‌ని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే తీసుకున్న చికెన్‌కి ఒక హోల్ ఎగ్ అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. థిక్‌గా ఉంటే వాటర్‌ని అయితే యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ ఒకసారి అయితే చెక్ చేసుకున్న తర్వాత చికెన్‌ని ఇందులో డిప్ చేసి బ్యాటర్‌లో పైనుంచి అయితే కాజునైతే అతికియాలి. అతికించిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోండి ఆయిల్‌లో. అయితే డీప్ ఫ్రై చేయలేదు. షాలో ఫ్రైయే చేస్తున్నాను. మీకు కావాలంటే డీప్ ఫ్రై చేయండి. ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి ఎక్కువ సేపు టైం పట్టదు కుక్ అవ్వడానికి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ అయితే పక్కన పెట్టేసుకోండి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ ఉంచేసి మనమైతే చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి. వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే వెనిగర్ ని యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ అయితే టమాటో సాస్ ని అయితే యాడ్ చేసుకుని, ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ ని అయితే ఉప్పు కారం ని కూడా కొద్దిగా యాడ్ చేయండి. యాడ్ చేసి వీటన్నిటిని బాగా హై ఫ్లేమ్ లో టోస్ట్ చేసేసి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చికెన్ ని ఒకసారి అయితే వేసుకోండి. కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి అయితే చికెన్ మసాలాని యాడ్ చేస్తున్నాను. చికెన్ మసాలాని యాడ్ చేసి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి. చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ అయితే టోస్ట్ చేసుకోండి. టోస్ట్ చేసుకున్న తర్వాత మన గ్లాస్ లో ఇష్టం ఉంటే కాజును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. చేసుకుంటే మన టేస్టీ చికెన్ స్టార్టర్ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. టేస్టీ చికెన్ స్టార్టర్ అయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. మీకు ఈ వీడియో యూస్ అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.